ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనాలు. గత సోమవారం నుండి శనివారం వరకు మనము హన్నా జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంఘటనల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ రోజుతో హన్నా యొక్క పాఠం మనము ముగించుకుందాం. హన్నా యొక్క జీవితంలోని మనం ధ్యానం చేస్తున్నటువంటి భాగాలన్నింటిని బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విలువైనటువంటి సూత్రాన్ని లేక విలువైనటువంటి విషయాన్ని దేవుడు నేర్పించాడు అని నేను అనుకుంటాను. ఈ రోజుటి మన యొక్క వాక్య సందేశంలో మన యొక్క సబ్జెక్ట్ ఏంటంటే గాడ్స్ వర్క్స్ త్రూ ఆర్డినరీ పీపుల్. గాడ్ వర్క్స్ త్రూ ఆర్డినరీ పీపుల్. దేవుడు సాధారణ మనుషుల ద్వారా పని చేయిస్తాడు. ఎంత గొప్ప మాట అండి, ఎంత ఆధిక్యత ఇచ్చాడండి కదా. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే శిష్యులను ఆ గలిలయ సముద్రంలో వారు చేపలు బెస్తవారుగా ఉన్నప్పుడు వారిని పిలిచి శిష్యులనుగా చేసినప్పుడు ప్రభు ఒకానొక సందర్భములో ఆయన శిష్యుల వైపు, ముఖ్యంగా పేతురు యోహాన్ల వైపు తిరిగి ఇలా అంటాడు, రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లనుగా మారుస్తానన్నాడు. బెత్సవారినండి, సామాన్యమైనటువంటి వారిని, అటువంటి వారిని మనుషులను పట్టేటటువంటి జాలర్లనుగా దేవుడు వారిని చేశాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 15వ వచనములు అంటాడు, సర్వలోకమునికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అంటాడు. మత్తయి 28:20 అంటాడు, బూదిగంతముల వరకు మీరు వెళ్ళి నా నామమును ప్రకటించి రక్షించబడిన వారికి బాప్తిస్మమివ్వుడి అని శిష్యులకు ఈ గొప్ప బాధ్యతను అప్పగించాడు. వీరు సామాన్యమైనటువంటి వారు, కానీ అసాధారణమైనటువంటి పనిని దేవుడు వీరి ద్వారా జరిగించాడు. హన్నా సాధారణమైనటువంటి గృహిణి. ఆమె గర్భములో నుండి అసాధారణమైనటువంటి పని చేసేటటువంటి ఒక గొప్ప వ్యక్తికి జన్మనిచ్చే విధంగా హన్నాను మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, హన్నా జీవితంలో ఒక్కొక్క మెట్టు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క గొప్ప బలమైన విషయాన్ని బెత్తముతో కొట్టినట్టుగా మనకు నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు కదా. గాడ్ వర్క్స్ త్రూ ఆర్డినరీ పీపుల్. ఆమె సాధారణమైనటువంటిదే, సవాళ్ళను ఎదుర్కొన్నటువంటిదే. ఆమె ఎవ్వరి వైపు చూడలేదు, దేవుని వైపు మాత్రమే చూస్తుంది. కాబట్టి అసాధారణమైనటువంటి కుమారుడికి జన్మనిచ్చిన ఒక గొప్ప తల్లిగా మనకు గ్రంథంలో ఆమెను గురించి మనం చదువుతాం. 1 కొరింథీ 1:28 పౌలు గారు ఒక అద్భుతమైన మాట వ్రాశాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైనటువంటి వారిని, అంటే మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు కదండి. జ్ఞానులు ఎందరో ఉన్నారు, అనుభవస్తులు ఎందరో ఉన్నారు. ఎందుకు పనికిరాని అజ్ఞానులమైనటువంటి మనలను, బలహీనులమైనటువంటి మనలను ఏర్పరచుకుని బలమైనటువంటి కార్యములను దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు సాధారణ మనుషుల ద్వారా అసాధారణమైనటువంటి పనిని జరిగిస్తాడు. అదే 1 కొరింథీ 1:29 అంటాడు, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే, జ్ఞానులను కుయుక్తిలో ఆయన పట్టుకొనును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం అది దహించు అగ్ని కొరకు నిల్వ చేయబడింది. కానీ దేవుడిచ్చేటటువంటి పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం దేవుని కొరకు అసాధారణమైనటువంటి గొప్ప పనులను చేయించే దిశగా మనలను నడిపించేటటువంటిదై ఉంటుంది. వన్ ఆఫ్ ద గ్రేట్ కమిటెడ్ గాడ్ సర్వెంట్ విలియం కేరీ అన్నాడు, ఒక గొప్ప మాట అన్నాడు. వినండి దేవుని బిడ్డలారా, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ఎక్స్పెక్ట్, అటెంప్ట్ ఫ్రమ్ గాడ్ ఫర్ గాడ్. దేవుని నుండి గొప్ప విషయాలు ఆశించు, దేవుని కొరకు గొప్ప విషయాలు చెయ్యలేక ప్రయత్నించు. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్, వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్. దేవుని నుండి మనకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన నుండి మనం గొప్ప విషయాలను ఎదురు చూడటం తప్పు కాదు. ప్రతి వారిలో ఈ కోరిక ఉంటుంది. అట్ ద సేమ్ టైం దేవుని కొరకు మనము గొప్ప విషయాలను చేసే ప్రయత్నం చేయాలి. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఫ్రమ్ గాడ్ ఫర్ గాడ్. దేవుని నుండి దేవుని కొరకు. అర్థమైందా నా ఈ మాట? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం ఏం చేశాం, దేవుడు మన కొరకు ఏం చేశాడని ప్రశ్నించేటటువంటి వారు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ మనము దేవుని కొరకు ఏం చేశాం? ప్రభును మహిమపరచుటకు మనకిచ్చిన ఈ కొద్దిపాటి జీవితము ద్వారా దేవునికి ఎలా మనము ఘనత తెచ్చాం? బలహీనులమైనటువంటి మన ద్వారా బలమైనటువంటి కార్యములు చేసే విషయంలో
నీవు నేను ఏం సాధించాం? ఒక్కసారి ఆలోచించేద్దాం. కాబట్టి గాడ్ వర్క్స్ త్రూ ఆర్డినరీ పీపుల్. నీ నుండి నా నుండి గొప్ప కార్యమును దేవుడు చేయించుకొనుటకు సిద్ధంగా ఉన్నాడు. మరి మనము అందుబాటులో ఉండాలి కదా. మనం అందుబాటులో ఉండి ఆయన రమ్మన్నప్పుడు రావాలి, ఆయన పొమ్మన్నప్పుడు వెళ్ళాలి, ఆయన చెప్పింది చెయ్యాలి. అప్పుడే మనము అసాధారణమైనటువంటి పనిని ప్రభు కొరకు చేసి ప్రభును మహిమపరిచినటువంటి వారిమవుతాం. అలా ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ ప్రేరేపించునుగాక. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.